మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మరి విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా? కామ్గా ఉంటే అయిపోదా? అంటే నువ్వు కామ్గా ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల మీద మాట్లాడకుండా ఉంటే నీకు వెపన్ లైసెన్స్ రెన్యూ చేస్తాము ఇండైరెక్ట్. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో పెట్టిన ఈ అక్రమ కేసు ఆ ఫాయిమ్ కురేష్ అంటోడు, అదేవిధంగా విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ వాడు ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే అక్రమ కేసులు పెట్టి పోలీసులను ఎట్లన చేసి మీరు ఆ నర్సంపేట వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి టార్చర్ పెట్టైనా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలే అని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ అంతా ఆగిపోతుంది కదా. ఈఓడబ్ల్యూ కేసును మళ్ళీ మూలకు పడేస్తాం, అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని అని చెప్పి వెనుక నుంచి మళ్ళీ దొడ్డిదారిన రాయబారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి 2026లో ఏదైతే ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డీజీపీ ఆయన ఇచ్చిన ఆదేశాలు ఈ డీజీపీ అమలు చేసి సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని పెట్టినరో, ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో పెద్ది సుదర్శన్ రెడ్డికి గన్మెన్ తీసేసిండ్రు. ఏమనంటే నువ్వు ఎక్స్ఎమ్మెల్యే, నీకు థ్రెట్ లేదు. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. సరే, పెద్ది సుదర్శన్ రెడ్డికి థ్రెట్ లేదు, ఆయన 20 సంవత్సరాల నుంచి గన్మెన్ ఉన్నాడు, తీవ్రవాద. దాని పక్కనే పాకాల కొత్తగూడ, గంగారము, అదేవిధంగా మొద్దులగూడెము, కోనాపూరు, కొండాపూరు, ఇన్ని గ్రామాలు, చెన్నారావుపేట, గూడూరు అంతా కూడా అడవులే, మొత్తం కూడా అడవే, చివరికి గోదావరి దాకా అడవే. అడవుల్లో ఎప్పుడూ కల్లోలం జరుగుతూ ఉంటుంది. పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది, ఎప్పుడైనా మావోయిస్టులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. వీళ్ళందరి వల్లనే నాకు ముప్పు ఉందని, ఆయనకు ముప్పు ఉందని 20 సంవత్సరాలు గన్మెన్ ఇచ్చారు అతనికి. అలాంటి ఒక సీనియర్ నాయకుడికి సడన్గా గన్మెన్ తీసేస్తే పాపం మేము ఎట్లయితే కోర్టుకు పోయినాం ఆయన కూడా అట్లా పోయిండు. బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలులో పోయిండు, కొల్లాపూర్లో పోయిండు, ఈయన పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పోయిండు. వీళ్ళందరికీ కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి అసలు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, వీళ్ళ ఎందుకు ముప్పు ఉన్నది, వీళ్ళు ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు అని చెప్పి కోర్టు కనుక్కోమని చెప్పారు. అంతవరకు స్టే ఇచ్చారు. మరి స్టే ఇస్తే వాపసు పంపించిన గన్మెన్లను మళ్ళీ రిస్టోర్ చేయాలి కదా. ఈ ఆర్డర్ తీసుకొని వీళ్ళు వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి పోతే, సార్ నా చేతిలో ఏమీ లేదు, అంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి పోయి అడగాలి, ముఖ్యమంత్రిని అడగాలనుకుంటే ఇగో ఇవన్నీ చెప్తాడు. ఏవి? నువ్వు సివిల్ సప్లై స్కామ్ గురించి మాట్లాడకు, లేకపోతే ఈ విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం గురించి మాట్లాడకు, రకరకాల కుంభకోణం వచ్చి మాట్లాడకు, నువ్వెందుకు బీఆర్ఎస్లు ఉంటావు, నువ్వు వేరే మా పార్టీలకు రావచ్చు కదా అని ఇక బేరం పెడతాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మాభిమానం ఉన్నవాడు, ఆత్మగౌరవంతో బతికినవాడు, ఎన్నడూ కూడా తల వంచని వాడు, కేసీఆర్ గారు శిక్షణ ఇచ్చిన సైనికుడు. అందుకొరకు ఆయన ఇట్లాంటి పనులు చేయలేదు కాబట్టి లోపల కుమిలిపోయాడు. కేటీఆర్ గారు కన్నెపల్లి పంపస్కు పోయినప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వారి భార్య అయిన స్వప్న గారు, వాళ్ళిద్దరూ కలిసి కన్నెపల్లి పంపస్కు పోయినప్పుడు కూడా ఆమె వాళ్ళ భార్యనే చెప్పారు, మేము కూడా పోయినాం, కానీ ఆ రోజు కూడా మా వారు నిజంగా మనసు లేదు, ఎక్కువ దగ్గర బాధలో ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పారు. ఇంత తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. లేకపోతే 52 సంవత్సరాలు నాన్ వెజ్ తినడు, తాగుడు అలవాటు లేదు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడు, పెద్దగా ఏవి కూడా కోమార్బిడిటీస్ లేవు. సడన్గా రోహిణి హాస్పిటల్కి పోయి వెంటనే కుప్పగొలి 45 నిమిషాలు సిపిఆర్ చేస్తే తప్ప గుండె మళ్ళీ పని చేయలేదు అని అంటే ఒక్కసారి ఎంత తీవ్రమైన ఒత్తిడికి గురంటారో ఒక్కసారి ఆలోచించండి. ఏం పాపం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు? ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. ఇప్పుడు మీరు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఈ సివి ఆనంద్ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చారు, ప్రవీణ్ కుమార్ నీకు కూడా సెక్యూరిటీ తగ్గిస్తున్నాం, నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రద్దు చేస్తున్నాం, ఇగో నీ మీద మాకేం లేదు, కానీ మీకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నీకు
భద్రత తగ్గించమని రికమెండ్ చేసింది అన్నాడు. అందులో చెప్పుకుంటూ ఆయన నాకు ఒక లెటర్ రాసిండు సివి ఆనంద్ గారు. ఆ లెటర్లో ఏం రాసిండయా అంటే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వినాలి ఈ విషయం. సెక్యూరిటీ ప్రొవైడెడ్ బై ద స్టేట్ ఈజ్ ప్రివెంటివ్, డైనమిక్ అండ్ థ్రెట్ బేస్డ్. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual. Its nature and scale are periodically reviewed with reference to the prevailing threat perception, the capability and intent of the threat source, individual vulnerability and overall internal security situation. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాడంటే ఒక వ్యక్తి గతం వల్లనో లేకపోతే ఒక వ్యక్తి స్టేటస్ వల్లనో ఒక వ్యక్తి పలానా ఆఫీస్లో ఉన్నాడనో ఒక వ్యక్తికి ఒక పలానా ర్యాంక్ ఉందనో సెక్యూరిటీ గవర్నమెంట్ ఇవ్వదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఒక ఉపద్రవాన్ని ఆపడం కోసం, ఒక వ్యక్తి హత్య జరుగుతుంటే హత్య జరిగే అవకాశాన్ని తగ్గించడం కోసం మాత్రమే, అదేవిధంగా ఇతనికి ముప్పు ఉందా లేదని చూసిన తర్వాత మాత్రమే ఆయనకు సెక్యూరిటీ ఇస్తారని గౌరవ డీజీపీ గారు పారా నెంబర్ 6లో మాకు ఇచ్చిన నోటీసులో, ప్రవీణ్ కుమార్కి ఇచ్చిన నోటీసులో రాశారు. ఇది అందరికి కూడా జనరల్గా వర్తిస్తుందని వారు చెప్పకనే చెప్పారు. కరెక్ట్. సో బాగుంది, ఇప్పటివరకు మంచిగా ఉంది. కానీ ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తా. అయ్యా డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, మరి మీ ఆదేశాల మేరకే నేను చేసిన, ఆయన ఎవరు అడిగినా కూడా నాకేం తెలుసు, సీఎం గారు ఏమన్నారు చేసినా అని ఆయన అంటున్నారు. సో మేము చేసినంత పని మీరు ఎక్కడ చేసిండని కొంతమంది అధికారులను అడిగినట్టుగా నాకు తెలిసింది. సరే అవన్నీ ఆ విషయాలకు, ప్రొఫెషనల్ విషయాలకు నేను పోను, ఇది వేదిక కాదు, నేను మాట్లాడను వాటి గురించి. కానీ నేను ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడతా. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఏం కోంబింగులు చేసిండని, ఏ అల్ఖాయిదా తీవ్రవాద సంస్థ, లేకపోతే ఏ లష్కర్ ఏ తొయ్యబా, ఏ జైషే మహమ్మద్, ఏ సిపిఐ మావోయిస్టులు మైనంపల్లి హనుమంతరావును టార్గెట్ చేస్తారు అని చెప్పి ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. చెప్పాలి డీజీపీ గారు, ఎందుకంటే నౌ యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ ద state, the security provided by the state is preventive, dynamic and threat based. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual, not just Praveen Kumar, any individual, not just Petti Sudarshan Reddy, any individual. మరి అట్లేటప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి 2+2 గన్మెన్ ఎందుకు ఇచ్చారు? డీజీపీ గారు చెప్పాలి. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక న్యాయం, మైనంపల్లి హనుమంతరావుకి ఇంకో న్యాయమా? కొండా మురళి, ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. కొండా మురళి గారికి 2+2 గన్మెన్ ఇచ్చారు. వరంగల్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొండా మురళి గారు ఆ 2+2 గన్మెనే కాదు, పోలీసు వాళ్ళందరూ పోతే, ఆయనకు పోతే పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన కాన్వాయ్లో పోతారు. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు? Now you have to tell DGP garu, nor attached, neither permanent nor attached to the status, office, rank or past service of an individual. What service? What is the contribution of Konda Murli garu? What is the contribution of Maynampalli Hanumantarao such that they deserve 2+2 personal security officers? అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండల రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లాలో వారు ఏమి కోంబింగులు చేశారని, వారికి ఏ థ్రెట్ ఉందని, వారిని ఏ లష్కర్ ఏ తొయ్యబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా, ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థలు వారిని టార్గెట్ చేస్తాయని విదేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ వెపన్స్ వారికి ఇచ్చారు. మరి అదే పట్నం నరేందర్ రెడ్డి, ఆయనే పాపం చేసిండు. ఆయన పాపం చేసిన పాపం ఏంటంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. సునీత మహేందర్ రెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్, వారికి కూడా గన్మెన్ ఇచ్చారు.